ఒక తోపన్న యేసుప్రభు పోతూ ఉంటే గుడ్డివాడు కేకలు వేస్తాడు. ఆ గుడ్డివాని పక్కపననే యేసుప్రభు వెళ్ళిపోయిండు. అనేక జనములు ఆయన వెంబట నడుస్తున్నారు. ఆ జనముల సప్పుడిని, అయ్యా ఏంటిది, ఎందుకు జనం బాగా పోతున్నారు ఏంటిది అని అంటే, ఏ గుడ్డైనా ఇక్కడ యేసుప్రభు పోతున్నాడు, ఇట్లా వెళ్ళిపోయా, యేసుప్రభు వెంబట మేము అందరం పోతున్నామని మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన ఎన్ని నడుతుందో మరి విశ్వాసంతో ఉన్నాడు. యేసుప్రభు అత్తే నా కళ్ళు తెరవబడతాయి, నేను చూడగలుగుతాను, నా కళ్ళు ఇస్తాడని అన్న ఆశతో ఉన్నాడు కనుక ఆయన ప్రభువా అని కేకలేసిండు. కొంతమంది ఊరుకుంటారా, గుడ్డోడా నీకెడ దొరుకుతాడు, ఆయన వెళ్ళిపోయా అని అన్నా కానీ ఇంకెక్కువగా మరింత ఎక్కువగా కేకలు వేసినట్టుగా అక్కడ రాయబడి ఉన్నది. కేకలు వేసి ఆయన కేకలు విని ఆయన ఆగిపోయిండు. ఎందుకంటే కేకలు ఎందుకు కేకలు ఎత్తినవారు గుడ్డోడు అన్నాడా? అనలేదు. ఎందుకంటే వెంటనే తిరిగి ఆయన ఇటు రమ్మని చెప్పినప్పుడు ఆయన పోయిండు. ఆయనను పట్టుకొని పోయిన కొంతమంది మరి పోయినప్పుడు కళ్ళు ముట్టి బాగు చేసిండు. నీ విశ్వాసం గొప్పదని మాట్లాడిండు. ఎందుకంటే ప్రజలందరూ కూడా వినాలా, అవిశ్వాసం ఉన్న వాళ్ళకి విశ్వాసం రావాలా అని ఆయన దాటిపోయాడు. ఈ బుద్ధి లేని వాళ్ళు వెంబడిస్తున్నారు కానీ నన్ను అర్థం చేసుకుంటలేరని, ఈ బుద్ధిని వాళ్ళకు బుద్ధి రావాలని ఆయన దాటిపోయాడు. ఎందుకు దాటిపోయాడు అర్థం చేసుకోండి.